హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం జెరోదాలో ఎలా స్టాక్స్ అనేది బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా రెగ్యులర్ ఆర్డర్ అంటే ఏంటి, కవర్ ఆర్డర్ అంటే ఏంటి, ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటి, అండ్ ఎంఐఎస్, సిఎన్సి, మార్కెట్, లిమిట్, ఎస్ఎల్ఎం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీరు జెరోదా ఐడి ఓపెన్ చేయండి. జెరోదా ఐడిలో మీకు వచ్చేసి ఇవన్నీ స్టాక్స్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ క్లోజింగ్ టైం, నేను స్క్రీన్ రికార్డ్ చేసే టైంకి క్లోజింగ్ టైం ఇది. నా దగ్గర ఫండ్స్ వచ్చేసరికి 2120 రూపీస్ అయితే యాడ్ చేశాను కదా. సో ఆ మనీతో మీకు ఒక స్టాక్ అయితే మీకు బై చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఐటీసీ నేను బై చేసి మీకు చూపిస్తాను. బై సెల్ అని ఉంది కదా, బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేసిన తర్వాత రెగ్యులర్, కవర్, ఏఎంఓ అనేసి అయితే ఉంది కదా. సో మీరు ఎన్ఎస్ఈ కావాలంటే ఎన్ఎస్ఈలో, బీఎస్ఈ కావాలంటే బీఎస్ఈలో చేసుకోండి. బీఎస్ఈలో వచ్చేసి ఓన్లీ రెగ్యులర్ ఏఎంఓ ఆర్డర్సే ఉంటాయి. ఎన్ఎస్ఈలో వచ్చేసరికి రెగ్యులర్ ఆర్డర్, కవర్ ఆర్డర్, ఏఎంఓ ఆర్డర్ అనేసి ఉంటుంది. రెగ్యులర్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాం. రెగ్యులర్ ఆర్డర్ అంటే మనం మార్కెట్ ఓపెనింగ్ నుంచి మనం క్లోజింగ్ టైంలో, అంటే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే టైం వరకు, ఆ టైంలో మనం ఏదైనా స్టాక్ కొనాలనుకుంటే రెగ్యులర్ ఆర్డర్ పెట్టుకొని మనం బై అయితే చేయాలి. బై ఆర్ సెల్ ఏదైనా సరే రెగ్యులర్లో పెట్టి మనం చేసుకోవాలి. దాన్ని రెగ్యులర్ ఆర్డర్ అనేసి అంటారు. సో కవర్ ఆర్డర్ వచ్చేసరికి, కవర్ ఆర్డర్ అంటే ఓన్లీ ఇంట్రాడే పర్పస్ వస్తుంది. అది ఇంట్రాడే పర్పస్లో, రెగ్యులర్లో కూడా ఇంట్రాడే చేసుకోవచ్చు. ఇంట్రాడేలో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అనేది కవర్ ఆర్డర్కి ఓన్లీ కవర్ ఆర్డర్లో వస్తుంది అనమాట. రెగ్యులర్లో స్టాప్ లాస్ ట్రిగ్గర్ పెట్టుకోవడం అవ్వదు. దానికి సపరేట్గా స్టాప్ లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. అండ్ ఏఎంఓ అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనేసి అంటారు. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే మనం మార్కెట్ క్లోజ్ అయిపోతుంటుంది కదా, క్లోజ్ అయిపోయే టైంలో, క్లోజ్ అయిపోయిన తర్వాత మనం బై చేసే స్టాక్స్ని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారు. అంటే మనం క్లోజింగ్ టైంకి, అంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ అవుతుంది, మనం స్టాక్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి. సో అది వచ్చేసి మనం నిన్ననే బై చేయాలనుకుంటే అది మనం ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టుకొని మనం బై అయితే చేయాలి. ఓకే. అంటే స్టార్టింగ్లోనే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఎందుకు పెడతారు అంటే, మనకి ఏదైనా స్టాక్ ముందే పెరుగుతుంది అని తెలిసిందనుకోండి, అంటే ఈరోజు మనం క్లోజ్ అయిపోయింది మార్కెట్, అంటే రేపు మనం కొనాలనుకుంటున్నాం. సో మనకి ఈరోజు ఈవినింగ్కే మనకి ఈ స్టాక్ పెరుగుతుంది అనేసి మనకు తెలుసు. సో రేపు పెరుగుతుంది అనేసి మీకు అయితే ఒక అంచనా ఉందనుకో, అప్పుడు ఆఫ్టర్ మార్కెట్ పెట్టి మీరు బై చేయాలి. సో రెగ్యులర్లో ప్రజెంట్ ఎలా బై చేయాలో మనం చూద్దాం. ఇక్కడ ఎంఐఎస్, సిఎన్సి అని ఉంది కదా, ఇది ఎంఐఎస్ అంటే ఇంట్రాడే అనమాట, మార్జిన్ ఇంట్రాడే సెక్షన్. అండ్ లాంగ్ టర్మ్ సిఎన్సి ఉంది అంటే ఇది క్యాష్ అండ్ క్యారీ క్యాష్ అండ్ క్యారీ అంటారు సిఎన్సి అంటే. సో క్యాష్ అండ్ క్యారీ అంటే మనకు లాంగ్ టర్మ్ అనమాట, అంటే డెలివరీ స్టాక్స్ 1 డే, 2 డేస్, 1 మంత్, మీకు ఇష్టం అనమాట. మీ ఇష్టం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఇంట్రాడే అంటే ఆ రోజు తీసి ఆ రోజే అమ్మేయాలి, ఆఫ్టర్ 3:20 లోపు అమ్మేయాలి. సో ఇక్కడ టైప్ వచ్చేసి మార్కెట్, లిమిట్, ఎస్ఎల్ఎం అనేసి అయితే ఉంది. సో ప్రజెంట్ ఇంట్రాడేలో మార్కెట్ ప్రైస్ అంటే, సో మనం ఇంట్రాడేలో వచ్చేసి ఏంటి యూజ్ అంటే, మనకి 5% మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అంటే మనకి 5% మనీ అయితే వాళ్ళు మార్జిన్ ఇస్తారనమాట. మన దగ్గర ప్రజెంట్ 2120 రూపీస్ అయితే ఉన్నాయి. సో మనకి 5% వాళ్ళు బ్రోకరేజ్ అనేది ఇస్తారు. అంటే 40 షేర్స్ అయితే మీరు బై చేయొచ్చు. 2088 పైసా 2088 రూపీస్ అయితే పడుతుంది మనకి మార్జిన్ తీసుకుంటే. అదే మార్జిన్ తీసుకోకుండా లాంగ్ టర్మ్లో కనుక మనం తీసుకుంటే మనకి 8 స్టాక్స్ అనేది మీకు అవైలబుల్ అవుతుంది. సో ఇలా పెట్టుకొని మీరు మార్కెట్ ప్రైస్కి మీరు కొనాలి అనుకుంటే మార్కెట్లో పెట్టి అమ్ముకోవచ్చు. సో లిమిట్ అని ఉంది కదా, లిమిట్లో ప్రెస్ చేస్తే మీకు ఎంత అయితే మీరు అనుకుంటున్నారో షేర్, 260 కావాలంటే 260, 261, 265 మీ ఇష్టం. మీకు ఎంతకు వచ్చాక పెరుగుతుంది అనిపించింది అనుకోండి, అప్పుడు లిమిట్లో పెట్టి మీరు స్వైప్ చేస్తే మీకు బై అనేది అయిపోతుంది. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ మార్కెట్ అనేసి అర్థం. సో స్టాప్ లాస్ మార్కెట్ ఇది ప్రజెంట్ అయితే మనకి యూజ్ ఏమవ్వదు. స్టాప్ లాస్ అనేది మీరు ఏదైనా స్టాక్ బై చేసిన తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక డైరెక్ట్గా ట్రిగ్గర్ ఒకటే ఉంటుంది. సో మనకి
ఇది కొంచెం యూజ్ ఏం అవ్వదు. స్టాక్ అనేది కొనిన తర్వాత మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి యూజ్ ఉంటుంది. సో స్టాప్ లాస్ మార్కెట్ అంటే స్టాప్ లాస్ మార్కెట్ ప్రైస్కి మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది స్టాప్ లాస్ మార్కెట్ అంటే. ఓకే, మార్కెట్ ఎలా ఉంది, లిమిట్ ఎలా ఉంది, ఇక్కడ కూడా స్టాప్ లాస్ మార్కెట్. ఇది లిమిట్, స్టాప్ లాస్ లిమిట్, ఇది స్టాప్ లాస్ మార్కెట్ అనమాట, అంతే. ఓకే, లిమిట్లో వచ్చేసరికి మీకు ఎంత కావాలంటే అంత అయితే ప్రైస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి సిఎన్సీలోకి చూద్దాం. సిఎన్సీలో ఇప్పుడు ఇంట్రాడే పర్పస్ వచ్చేసి మనకి మార్జిన్ అయితే దొరుకుతుంది కదా. ఎంత మనకి 5% మార్జిన్ అయితే ఇస్తున్నాడు జెరోదా. సో ఇంట్రాడేలో వచ్చేసరికి మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా సరే మనకు ఎక్కువ అయితే షేర్స్ తీసుకోవచ్చు. ఆ రోజుకి తీసుకొని ఆ రోజు అమ్మేసుకుంటాం కాబట్టి. అండ్ కవర్ ఆర్డర్ వచ్చేసరికి ఓన్లీ ఇంట్రాడే పర్పస్, ఇంక దీనికి ఇంకేం యూజ్ అయితే ఉండదు. ఏఎంఓ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. రెగ్యులర్లో ఎలా ఉందో ఏఎంఓలో కూడా అలానే ఉంటుంది. సో ప్రజెంట్ లాంగ్ టర్మ్లోకి వచ్చి చూద్దాం. లాంగ్ టర్మ్లో సిఎన్సీలో సేమ్ ప్రాసెస్. ఇది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 261.10 అయితే ఉంది. ఇందాక మార్జిన్ వచ్చేసి మనకి 40 షేర్స్ వచ్చాయి 2000 రూపీస్కి. ఇక్కడ 2000 రూపీస్కి 40 షేర్స్ అంటే 10,044 రూపీస్ అయితే అయ్యింది. మనకి 2000 రూపీస్కి 8 షేర్స్ అయితే వస్తున్నాయి. 2088 రూపీస్ అయితే పడుతుంది 8 షేర్స్కి. సో ఇదే తేడా లాంగ్ టర్మ్కి ఇంట్రాడేలో వచ్చేసరికి 5% మార్జిన్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్లో అంటే మన ఓన్ రిస్క్ అనమాట. మన ఓన్ మనీతో మనం బై చేస్తున్నాం. మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్తోనే మీరు బై అనేది చేయొచ్చు. మార్కెట్ ప్రైస్ అంటే ప్రజెంట్ మార్కెట్ 261 ఉన్నా 262 ఉన్నా ఎంత ఉన్నా మీకు అనవసరం అనమాట. మార్కెట్ ఆర్డర్లో పెట్టారు అంటే మీరు ఎప్పుడైతే బై చేస్తారో అప్పుడు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉందో అంతకి మీరు లిమిట్ పెట్టుకుంటే మీకు ఎంత అయితే కావాలి మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారన్నమాట. అంటే మేము ఈ ప్రైస్కి వస్తేనే మేము బై చేయాలనుకుంటున్నాము, 265 వస్తేనే బై చేయాలనుకుంటున్నాము అనేసి మీరు టార్గెట్ పెట్టుకున్నారనుకోండి లిమిట్. సో అది స్వైప్ చేస్తే బై అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి డిఫరెన్స్. అందులో ఎలా బై చేయాలి, ఇందులో ఎలా బై చేయాలి రెండు మీకు చెప్పాను. సో నేను ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లో నేను మీకు బై చేసి కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్డర్స్లోకి అయితే వెళ్తుంది. ఆర్డర్స్లో ఓపెన్ ఎగ్జిక్యూటెడ్ జీటీటీ అని ఉంది కదా. ఓపెన్లోని ప్రజెంట్ అయితే ఐటీసీ ఉంది. మీకు మోడిఫై చేసుకోవాలనుకుంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఇది మార్కెట్ ఓపెన్ అయిన టైంలో మనకి ఎగ్జిక్యూట్లో కనిపిస్తుంది. మార్కెట్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్లోకి అనేది వస్తుంది. అంటే టార్గెట్ మీది ఆర్డర్ ప్లేస్ అయిపోయింది అనేసి. జీటీటీ అంటే ఇది కూడా వేరే వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు మనం మోడిఫై చేసుకుందాం. 265కి అయితే మనం బై చేసాం కదా, ఆ 265కి అయితే వెళ్ళట్లేదు షేర్ అనేది. 262కి మనం సబ్మిట్ చేద్దాం. 262 వచ్చినప్పుడు మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ప్రజెంట్ నేనైతే కొనాలనుకోవట్లేదు కాబట్టి ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకే, మీరు బై చేయాలనుకుంటే అలా బై చేయండి. ఇది క్యాన్సిల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యిందనేసి నాకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇలా బై చేసినవన్నీ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయన్నమాట. మనకి ఆర్డర్ ప్లేస్ అయిపోతే మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి పొజిషన్లో. ఆ రోజు అయితే పొజిషన్లో ఉంటుంది. 1 డే ఉండాలి అంటే మీకు హోల్డింగ్స్లో ఉంటుంది. సో ఇప్పుడు సెల్ ఎలా చేయాలో చూద్దాం. బై ఎలా చేసామో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ ఎలా చేయాలో ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం. సెల్ కూడా సేమ్ ప్రాసెస్. 40 షేర్స్ అయితే తీసుకున్నాను మా ఎంఐఎస్లో. అంటే ఇంట్రాడే పర్పస్లో నేను సెల్ చేయాలనుకుంటున్నాను. 261కి అయితే ఉంది. 260కి నేను సెల్ చేయాలనుకుంటున్నాను. సో ప్రైస్ రాస్తాను, ఇక్కడ క్వాంటిటీ రాస్తాను. ఎంఐఎస్ ఆర్ లాంగ్ టర్మ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మార్కెట్ ప్రైస్ అయితే మార్కెట్ ప్రైస్, లిమిట్ అయితే లిమిట్లో పెట్టి నేను సెల్ అనేది చేస్తాను. స్వైప్ టు సెల్ అని ఉంది కదా, అనేది స్వైప్ చేస్తే మీకు సెల్ అనేది అయిపోతుంది. సో నేను ప్రజెంట్ 260కి సెల్ చేయాలి అనుకుంటున్నాను. సెల్ చేయాలంటే నేను ప్రైస్ పెట్టి స్వైప్ చేశానంటే అది సెల్ అనేది అయిపోతుంది. మీకు
ఇప్పుడు ప్రెజెంట్ ఐటీసీ షేర్ మీరు బై చేశారు కదా! మీరు బై చేసిన దాన్ని సెల్ ఆర్డర్ పెట్టుకోవాలి. సెల్ ఆర్డర్ పెట్టాలి అంటే మీరు ఎంతకి బై చేశారో బై చేసిన క్వాంటిటీ అంటే మీరు 262కి అయితే బై చేశారు కదా! క్వాంటిటీ వచ్చేసి 8 అనేసి పెట్టుకున్నారు. సేమ్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే అయితే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి మీరు ఎంతకి సెల్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడు మనం కొనేటప్పుడు తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువలో ఉన్నప్పుడు అమ్ముకోవాలి. అంటే మనం 262కి అయితే మనం బై చేసాం కదా! ఇప్పుడు 270కి అయితే మనం టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సెల్ చేయాలి. అంటే మనకి రూ. 10 ఒక షేర్ మీద రూ. 10 ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. 260కి కొనుక్కుంటే 270కి మనం సెల్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి రూ. 10 అయితే 1 షేర్ మీద మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. సేమ్ మనం క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడేయా లాంగ్ టర్మా చేసుకొని మీరు ఇందాక ఏదైతే కొనుక్కున్నారో సేమ్ అయితే మీరు ఇక్కడ ఇందాక లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ అనేసి పెడితే సెల్ అనేది అయిపోతుంది. ఓకే. సెల్ ఎలా చేయాలి, బై ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు ప్రెజెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బాయ్ బాయ్.